మిస్ ఇండియా టైటిల్ గెలిచి ఆ ఇమేజ్ తో వెండితెర అరంగేట్రం చేసిన బ్యూటీ శోభిత ధూళిపాళ చాలా రోజులుగా నటిగా కంటిన్యూ అవుతున్న సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ భామ. తాజాగా తన తొలి అవకాశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ తో పాటు డిజిటల్లోనూ తన మార్కు చూపించిన శోభిత ధూళిపాళ కెరీర్ను మలుపు తిప్పే బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ ఎర్లీ డేస్ లో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టిన కొత్తలో చాలా టీవీ కమర్షియల్స్ కు ఆడిషన్స్ ఇచ్చినా ఎవరూ తనను సెలెక్ట్ చేయలేదని, అప్పట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని గుర్తు చేశారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాను ఒక్క ఛాన్స్ అంటూ చాలా ప్రయత్నాలు చేశానని, 3 ఏళ్ల పాటు ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా అన్నారు. ఆ టైంలోనే రామన్ రాఘవ్ 2.0 ఆఫర్ వచ్చిందని, ఆ ఆఫర్ రాకపోయి ఉంటే 1000 ఆడిషన్స్ ఇచ్చేదాన్ని అన్నారు శోభిత ధూళిపాళ. ఎర్లీ డేస్ లో యాడ్స్ కోసం చేసిన ఆడిషన్స్ లోనూ తనను రిజెక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. తన లుక్స్, ఫిజికల్ అపీరియన్స్ మీద నెగిటివ్ కమెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో ఏ బ్రాండ్స్ అయితే తనను రిజెక్ట్ చేశాయో ఇప్పుడు అదే బ్రాండ్స్ కు తాను ప్రమోటర్ గా ఉండడం తన లైఫ్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటున్నారు శోభిత. గ్లామర్ ఫీల్డ్ లో ఫుల్ బిజీగానే ఉన్న వెండితెర మీద మాత్రం ఆ రేంజ్ లో జోరు చూపించలేకపోతున్నారు శోభిత. వరుసగా అవకాశాలు వస్తున్నా హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ మాత్రం దక్కడం లేదు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఛాన్స్లొచ్చినా అవి గెస్ట్ రోల్స్ లో కాసేపు తెర మీద కనిపించే క్యారెక్టర్సే కావడంతో అమ్మడికి అనుకున్న స్థాయి గుర్తింపు రావడం లేదు.